కర్నూలు జిల్లా బొందిమల గ్రామంలో సేట్రీస్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేట్రీస్ నుండి మేనేజర్ నారాయణ, టెక్నికల్ అసోసియేట్ శివకుమార్ పాల్గొని రైతులకు విలువైన సమాచారం ఇచ్చారు. ఈ శివరాత్రి అయిపోతానే ఎండలు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఒకటే వారానికి అని కాకుండా ఒకసారి పాదుల దగ్గర పైనంతా ఎండిపోయవచ్చు, కానీ కింద కొంచెం ఇది తవ్వితే మనకి తేమ పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి. మొదటి సంవత్సరం మనం చేసింది ఏంటంటే చెట్టు వేర్లు బాగా పెంచుకునేలాగా చూసుకోవాలి భూమిలో, తర్వాత చిగుర్లు బాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఏంటన్నా ఫస్టే కాపు కోసం చూసామా, ఎందుకంటే చాలా దాంట్లో పూత కూడా వచ్చింటుంది ఆల్రెడీ. అవును అవును, మొదటి సంవత్సరంలో ఏం చూడాలి, వేర్లు బాగా పెరగాలి, చిగుర్లు బాగా రావాలి. రెండో సంవత్సరంలో ఏం చూడాలి, కొమ్మలు బలమైన కొమ్మల్ని 3 నుంచి 4 కొమ్మల్ని ఎంచుకోవాలి, అంటే దాన్ని బలంగా పెంచుకోవాలి. తర్వాత వచ్చిన చిగుర్లు ఆకులు బాగా వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం యాజమాన్య పద్ధతులు మనం మధ్యలో మాట్లాడతాం. తర్వాత మూడో సంవత్సరంలో ఏం చేస్తామన్నా, మూడో సంవత్సరంలో కెనోపీ మేనేజ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆకారం వచ్చేలాగా ఒక కత్తిరింపు. ఇప్పుడు మనం రెండో సంవత్సరంలో ఏదైతే మొదలు పెట్టుకుంటామో కత్తిరింపులు, రెండో సంవత్సరంలో ఇప్పుడు మనం చేసేదే ఈ కత్తిరిలతో తీసుకొని మూడో సంవత్సరంలో ఒక ఆకారం వచ్చేలాగా చూసుకోవాలి. నాలుగో సంవత్సరంలో ఏమవుతుంది, పూత దశ వస్తుంది, పూత వస్తుంది, కాయలు కూడా వస్తాయి, కానీ అది పూర్తి దిగుబడి కాదు. చెట్లు మనకి అది ఎట్లున్నాయి క్వాలిటీ ఏమనేది 5వ సంవత్సరంలో తెలుస్తుంది. 5వ సంవత్సరం ఏదైతే ఉంటుందో చెట్టు పూర్తి దిగుబడి, దాంతోపాటు క్వాలిటీ కాయ వస్తుంది. క్వాలిటీ కాయ బాగా రావాలి, పూత బాగా రావాలంటే మనం 4 సంవత్సరాలు చేసే కార్యక్రమాలను బట్టే 5వ సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు అనుకుంటే కింద అంటు మొక్క నుంచి మీకు పక్కన కొమ్మలు వచ్చినాయా గమనించినారా? ఎంతమంది కట్ చేసుకున్నారు? చేయలేదు, సరే పర్లేదన్నా, తుంచేచ్చు. అవునా, అదేంటండి అన్న, నాటి మొక్క కొమ్మ అది వదిలేసినారు అనుకోండి, జబ్బు చెట్టు మాత్రం చక్కగా వెళ్ళిపోతుంది. అది 2 వస్తాయి, చెట్టు చూడవద్దు కదా, నీకు వృద్ధి కూడా కాదు, ఇచ్చిన ఎరువులన్నీ అది తినేస్తుంది ఫాస్ట్గా. మీరేం చేయాలంటే మనం చిన్న కత్తిరి తీసుకొని కింద ఏడైతే అంటు ముక్క ఉంటుందో దాని పక్కన వచ్చిన కొమ్మలు కట్ చేయాలి. ఇంకో గుర్తు ఏంటంటే కింద భూమి దగ్గర నుంచి దాదాపు 2 అడుగుల వరకు ఏం కొమ్మలు వచ్చినా, ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి 2 సరిపోతున్నా, ఏం కొమ్మలు వచ్చినా కూడా మనం కట్ చేసుకోవాలి. చెట్టులో దాదాపు 3 నుంచి 4 బలమైన కొమ్మలు ఉండేలాగే చూసుకోవాలి. గుబురుగుబురుగా ఉంటే మీకు మంచి కాయలు వస్తాయని అర్థం కాదు. నిజమా కదా అన్న? బలమైన కొమ్మలు కట్ చేయకూడదు. మనకి ఏవైతే 2 అడుగుల వరకు భూమి నుంచి ఏవైతే కొంచెం కొంతమంది అనుకుంటారు రైతులు బలంగా ఉంది ఎందుకు లేదు సార్ ఉన్నాయి అనుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు. దాదాపు 2.5 అడుగుల వరకు మీరు కట్ చేసుకుంటే పైన ఉండే బలమైన కొమ్మలు చిగురించి అంటే ఇంకా సైడ్కి పెరిగి దాని నుంచి ఇంకా కొమ్మలు వస్తాయి. మనం మామిడి చెట్టులో గమనించిందంటే ఒక ఆకారం తెప్పిలా మనం 4-5 ఏళ్ళలో, కాబట్టి కత్తిరింపులు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎంత మనం ఆకారంగా మనం పెంచుకుంటామో దాన్ని బట్టి పూత కానీ మనకు వచ్చే కాయ కానీ ఆధారపడి ఉంటుంది. నిజమా కదన్న? తర్వాత ఈ అందరికి డ్రిప్పులు ఉన్నాయా? పారిచ్చే వాళ్ళు ఉన్నారా? రైతులు అమ్మాయి వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మిగతాలకు వచ్చినప్పుడు మీకు ఇవ్వకుండా అయితే ఉండరు. సబ్సిడీ అందరికీ ఉంది, ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో అందరికీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రిప్పుకు మారి నీరును ఆదా చేసుకోవాలి, మనకుండే ఈ ఏరియాలను బట్టి అండ్ తీవ్రతను బట్టి. రెండోది ఏంటంటే మీరు నీరు కట్టడం వల్ల అధిక నీరు అయిపోతుంది చెట్టుకి, దానివల్ల ఏమైందంటే వేరుకుళ్ళు వస్తుంది. తర్వాత మనము సున్నంలోకి మైలుదొత్తి పోసుకోవాలండి. సున్నంలోకి మన అట్లా ఏదో అట్లా అని చెప్పి సున్నం తీసుకుని మైలుదొత్తిలో కలపదండి. అదేమవుతుందంటే మీరు గడ్డలు అయిపోతుంది మొత్తం. సున్నంలో కలపడం వల్ల ఏమవుతుందంటే మనం కళ్ళు తిప్పుకుంటా ఉండాలి వేసేటప్పుడు కూడా. వేస్తా అంటే అది నున్నగా అయిపోయి మనకి స్ప్రే చేసుకునేప్పుడు కానీ పూసేప్పుడు కానీ గడ్డలు కాకుండా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏముందంటే మనకి ఏదైతే చెట్టు దగ్గర మనం చూపించినట్లు కింద ఇట్లా ఘాట్లు అవన్నీ పడి ఉంటాయి కదా, ఇవి దేనికైనా ఉపయోగపడుతుంది. పెద్ద పంటలకు దేనికైనా, మామిడి,
చీనా ఇంకా మన పోమగ్రేనేట్ అన్నీ వేస్తారు కదా, ఇంకా వీళ్ళకి అన్ని దానికి ఉపయోగపడుతుంది. వీళ్ళంతా సున్నంలాగా పూజేసేయాలి. పూస్తే ఏమైందంటే పురుగులకి ఆ వాసనకి రావండి. తర్వాత ఇంకోటి ఏమైనా కాట్లు చెట్టుకి కాండానికి ఏమైనా దెబ్బ తగిలినా కూడా అవంతా మానిపోయి అదొక మందు మొదలుచున్నాం బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇమిడా అది 0.3 ml పర్ లీటర్కి అప్పుడు కొట్టుకోవచ్చు. ఎందుకంటే పురుగులు ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని మనం కంట్రోల్ చేయడం కాబట్టి చెట్టు పోతుంది అనే టైంలోనే కెమికల్ పోతుంది. అంతవరకు అదేమైందంటే పురుగుని చంపదు ఇది, ఆ వాసనకి ఏ పురుగు రానికుండా చేస్తుంది, అంతే కదా. ఇట్లాంటి చిన్న చిన్న ప్రకృతి వ్యవసాయం వైపు మీరు పోయినప్పుడే మీరు ఏదైతే బడ్జెట్ ఉంటుందో తగ్గించుకుంటారో మార్కెట్ టయానికి మీకు క్వాలిటీనే ఉంటుంది. అదే దాని పరంగానే పోతుంది. మనం ఏ మొక్క చిన్న అనువు తీసుకుని టెస్ట్ చేసినా దాంట్లో ఉండేటివే కనపడుతుంది. చిన్న చిన్నగా ఒకటేసారి కాకపోయినా కూడా చిన్నగా మారండి రైతులు దీంట్లో, మళ్ళీ మీ పాత పద్ధతుల్లోకి రాండి. ఇది చేయడం వల్ల అప్పుల పాలు కావడం తప్ప ఇంకేముండదు. వాస్తవా కదన్న. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో ముందు ముందు FPOs కూడా వస్తాయి. ఎక్కడైతే ఇట్లాంటివన్నీ పండిస్తారో రైతులందరూ గ్రూప్గా FPOలు రావడం కానీ, దాంట్లో ఇట్లా ఆర్గానిక్గా పండించే కాయలకి మంచి మార్కెట్ ఉంటుంది దాంట్లో. నేను ముందు బెంగళూరులో వేరే దాంట్లో పనిచేస్తాను అండి, కూరగాయల దాంట్లో బిగ్ బాస్కెట్ అని టాటా వాళ్ళది, టాటా తెలిసి కదండి మేము. దాంట్లో మామిడికాయలు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తాండి మొత్తం దేశంలో నుంచి. కానీ ఆర్గానిక్వి మేము దాదాపు 300 ఇచ్చుకుంటాండి వేరే వేరే రాష్ట్రాల నుంచి. అంటే రకంని బట్టి రసాలు అన్నీ ఒకటే ఒక కదా అలాగా. కానీ ఆ 300 మీకు అందుతానే ఏడానా లేదు కదా. అట్లా మనం చూసుకుంటే మంచి దిగుబడితో పాటు కాయ యొక్క ఆరోగ్యం బాగుంటేనే మనకి తినే వాళ్ళకి, మీరు మమ్మల్ని రక్షించిన వాళ్ళు అవుతారు, మేము మిమ్మల్ని ఆదుకునే వాళ్ళని అవుతాం. ఏమైనా ఎక్కువ కొమ్మలు వచ్చాను అడ్డం వచ్చానుకో అవి తీసేసుకోండి. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పెడుతుంటే అన్ని పెడతారు, నానాక పెడతారు, అట్లా ఇట్లా అనుకుంటారు కొంతమంది. కానీ వాస్తవంగా పెద్దలు చెప్పేది చిన్నప్పుడు బలమైన తిండిచ్చినప్పుడు పెద్దగైన తర్వాత దాని ఫలితం కనపడుతుంది. మీ దగ్గర ఉన్న మొక్కలు చిన్న పసిపిల్లాంటి మొక్కలు, ఈ మొక్కలు ఎంత బాగా పెట్టుకుంటే అది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడే వేసారు దీనికి, రేపు 5 సంవత్సరంలో పళ్ళు కాసప్పుడు వేసాం అనుకుంటారు. ఇది చాలా జాగ్రత్త. 2 విషయాలు చెప్తా. ఒకటి కత్తెర, మీరు కట్ చేసేప్పుడు ఇంట్లో పెట్టుకున్నది చాలా బలమైన చెప్తారు. ఇది పొరపాటున కానీ పిల్లలకి ఇచ్చి మనం కట్ చేసినారు పట్ట తెగిపోతాయి చేతులు కాళ్ళు. చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇది. కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇది ఫాల్కాన్ కంపెనీ. మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. కొంచెం ఉండాలా విలువ అనేది, ఈ చిన్న వస్తువు అయినా. కాబట్టి ఇది మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. పొరపాటున మీ ఇంట్లో పెట్టుకుని పిల్లలు తీసుకుని చేసుకుంటే మనకు అది పోతే రాదు కదా. శిక్షణా కార్యక్రమం అనంతరం సేట్రీస్ ప్రతినిధులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. తదనంతరం రైతులకు మొక్కలు కత్తిరింపు చేసుకోవడానికి కత్తెలు అందజేయడం జరిగింది. తదనంతరం వివిధ గ్రామాల్లో వచ్చిన రైతులకు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.